మేడ్చల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇటీవల నవభారత్ కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సమస్య పరిష్కరించాలని బాధితులు శ్రీనివాసరాజును సంప్రదించారు. అయితే ఆయన 5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితులు లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరోవైపు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరాజు లక్ష రూపాయల లంచాన్ని కారులో పెట్టాలని చెప్పారు. ఏసీబీ అధికారులు ఆయన కారును తనిఖీ చేసి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టరేట్లోని కోఆపరేటివ్ ఆఫీస్తో పాటు శ్రీనివాసరాజు ఇంట్లో తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు. కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్టర్ మీద మాకు 24th ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదుదారుడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల శ్రీనివాసరాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు. ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇతను 24th ఆగస్ట్ నాడు ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ 5 lakhs ఇవ్వలేను అని చెప్పేసి ఈ దాదాపు ఒక 1 week నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు. తర్వాత 1 lakh మాత్రం ఇవ్వగలుగుతానంటే ఈరోజు 1 lakh తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు. మేము కూడా టీం తీసుకొని వచ్చాము. వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఏదైతే సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారో శ్రీనివాసరాజు గారి కారు ఉంది, స్విఫ్ట్ కారు. ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు. 1 lakh రూపీస్ ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారని చెప్పేసి కారులో మనీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు. కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి మేము కూడా టీం అక్కడ పక్కనే ఉన్నాం, కార్ పక్కనే. కార్లో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ 1 lakh పెట్టాక మళ్ళీ ఇతను లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచే చేసుకున్నాక ఇమీడియట్లీ మేము టీంతో సహా వచ్చేసి ఇతన్ని